నా పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. బడ్జెట్ మొత్తం 53,47,315 కోట్లు. అంతర్జాతీయంగా అనిశ్చిత మేఘాలు కమ్ముకున్న అభివృద్ధి పథంలో దేశాన్ని వేగంగా పరుగులు తీయించాలనే సంకల్పంతో మోడీ సర్కార్ బృహత్ ప్రణాళికను రూపొందించుకుంది. తయారీ రంగంలో స్వావలంబనతో సుస్థిర అభివృద్ధికి బాటలు పరిచే కార్యాచరణకు సిద్ధమై అంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఫిబ్రవరి 1న. ఈ 2026-27 బడ్జెట్లో పై అంశాలను దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలం ఆర్థికాభివృద్ధికి దన్నుగా నిలిచే మౌలిక వసతుల అభివృద్ధికి తాము ఎంతగా ప్రాధాన్యతమిస్తున్నది. మొత్తం బడ్జెట్లో 53,47,315 కోట్లలో 22,12,000 కోట్ల రూపాయలు మూలధనానికే కేటాయించడం జరిగింది. ఇదే కేటాయింపులు 2014లో కేవలము 2,000 కోట్లు మాత్రమే. ఈసారి ఎవరికి తాయిలాలు లేవు. కనీసం ఈ సంవత్సరం ఎన్నికలకు పోయి పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లో కూడా ఏ ప్రత్యేక కేటాయింపులు చేయటం లేదు. ముఖ్యంగా ఉపాధి కల్పననిచ్చే ఉత్పాదకత పెంపు, సాంకేతికత ఆధారిత అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ఔషధాలు, సెమీకండక్టర్లు, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లు, రసాయనాలు, క్యాపిటల్ గూడ్సు, బట్టలు పరిశ్రమ, క్రీడా సాధనాల, ముడి పదార్థాల వంటి రంగాల్లో స్వదేశంలో ఉత్పత్తి సామర్థ్యానికి భారీగా పెంచాలనేది ప్రణాళిక. అలాగే ఎలక్ట్రానిక్స్ తయారీ కేటాయింపులను గత సంవత్సరం కన్నా ఈ బడ్జెట్లో రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. మొత్తం 40,000 కోట్లను అందుకు కేటాయించారు. రైల్వే కేటాయింపులు గత సంవత్సరం కన్నా 10% పెంచారు. ఈసారి దేశంలో 7 హైస్పీడ్ రైల్ క్యారిడార్లు ఏర్పాటు చేస్తున్నారు. అందులో 3 మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు దక్కాయి. విబీజీ రామ్జీ పథకానికి గత సంవత్సరం 85,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ సంవత్సరం 95,692 కోట్లు కేటాయించారు. అలాగే రక్షణ రంగానికి ఆధునిక హంగులు ఏర్పాటుకు నిరుడితో పోలిస్తే 15% పెంచారు. స్టెమ్ కోర్సులు అభ్యసించే విద్యార్థినులకు ఇబ్బందులకు తలెత్తకుండా ఉండటానికి 700 జిల్లాల్లో జిల్లాకు ఒక హాస్టల్ను నిర్మించాలని ఆలోచిస్తున్నారు. డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడానికి మండలానికి ఒక షీమార్టు 20 లక్షల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేస్తున్నారు. భారత్ను బయోఫార్మా తయారీ హబ్గా తీర్చిదిద్దేందుకు రాబోయే 5 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. రోగులకు భారీ ఊరటనిస్తూ 17 క్యాన్సర్ ఔషధాలపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా తొలగించారు. ఏపీ, ఒడిశా, తమిళనాడు, కేరళలో రేర్ ఎర్త్ మినరల్ క్యారిడార్ కంటైనర్ నిర్మాణ రంగానికి 10,000 కోట్లు, కొత్తగా 3 కెమికల్ రీసెర్చ్ పార్కులు, ఎంఎస్ఎంఈ రంగానికి గ్రోత్ ఫండ్ కింద 10,000 కోట్ల రూపాయల కేటాయింపులు జరిగాయి. వ్యవసాయము, అనుబంధ రంగాలకు 1,62,671 కోట్లు కేటాయించారు. ఇది గత సంవత్సరం కన్నా 7.12% ఎక్కువ. పప్పు ధాన్యాలైన కందిపప్పు, మినపప్పు, ఎర్ర కందిపప్పులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ 6 ఏళ్లలో స్వయం సమృద్ధి సాధించడానికి పప్పుల్లో ఆత్మనిర్భరత మిషన్ను ప్రారంభిస్తున్నారు. రైతు క్రెడిట్ కార్డుల లిమిట్ 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి అమృత సరోవర్లని అనే పేరుతో 500 జలాశయాలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తారు. ఆదాయ పన్ను రేట్లు యథాతథంగానే ఉంచారు. పోయిన సంవత్సరమే వీరికి మంచి వెసులుబాటు, అంటే 12,75,000 వరకు ట్యాక్స్ లేకుండా చేశారు. 3 కర్తవ్యాలపై బడ్జెట్ ప్రధాన దృష్టి పెట్టింది. అవి అభివృద్ధిని వేగరపరిచి సుస్థిరం చేయటం, అభివృద్ధిని వేగరపరిచి దాన్ని సుస్థిరం చేయటం, ప్రజల ఆకాంక్షలను సాకారం, వారి సామర్థ్యాల పెంపు అంటే నైపుణ్య అభివృద్ధి, అందరితో కలిసి అందరం వికాసం కొరకు. ఇది 3. వచ్చే 5 ఏళ్లలో కొత్తగా 20 జాతీయ జలమార్గాల నిర్మాణం, రోడ్డు, రైలు, విమానమే కాకుండా జలమార్గాలు కూడా 20 జాతీయ జలమార్గాల నిర్మాణము, 5 ప్రాంతీయ వైద్య కేంద్రాల ఏర్పాటు, 3 అఖిల భారత ఆయుర్వేద సంస్థల ఎయిమ్స్ ఆయుర్వేదం ఏర్పాటు. మొత్తం మీద సుస్థిరాభివృద్ధికి ఈ అస్థిరత పరిస్థితులలో ప్రయత్నిస్తున్నారు. ఇక మన రాష్ట్రానికి విషయానికి వస్తే పోలవరానికి 3,220 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో సెమీకండక్టర్స్ 14,000 కోట్ల రూపాయలు పరిశ్రమ కేటాయించారు. రాష్ట్రంలో పారిశ్రామిక నోడ్లకు నిధులు దేశంలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్
అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ అంటే నికిడెక్ట్ అంటారు దీన్ని భాగస్వామ్యంతో 14 పారిశ్రామిక కారిడార్లకు కేంద్రం పెడుతుంది. మన రాష్ట్రంలో నెల్లూరు క్రిస్ సిటీ, కర్నూలు జిల్లాలో ఓరకలు, కడప జిల్లాలో కొప్పర్తి నోడ్ అభివృద్ధి చేస్తున్నారు. రాజధాని అమరావతికి 1561 కోట్లు కేటాయించారు. 2 హైస్పీడ్ రైళ్లు హైదరాబాద్ అమరావతి, చెన్నై హైదరాబాదు, అలాగే హైదరాబాద్ కర్నూలు, అనంతపురం బెంగళూరుకు మరొకటి ఏర్పాటు చేశారు. జలజీవన్ మిషన్ను 2028 వరకు పెంచడంలో మన కూటమి ప్రభుత్వం సక్సెస్ అయింది. దాని ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి తాగునీరు అందుతుంది. అలాగే సూర్యగారి పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఇంటింట సౌర వెలుగులు వస్తాయి. ఈ బడ్జెట్లో మన రాష్ట్రానికి గరిష్ట మొత్తం కేటాయించారు, మంచి కేటాయింపులు వచ్చాయి. పులికాటు సరస్సులో పక్షుల వీక్షణ కేంద్రాలు నెలకొల్పుతారు. 10,000 మందిని యాత్రా గైడ్గా దేశంలోని 20 పర్యాటక కేంద్రాలను వాటి గురించి చెప్పడానికి 3 నెలల శిక్షణ కూడా ఈ యాత్రా గైడ్లకు ఇస్తారు. ఇది రాష్ట్రాలలో టూరిజానికి మంచి ఊతమిస్తుంది. అరుదైన ఖనిజాల అన్వేషణకు మన సుదీర తీర ప్రాంతమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ను, అలాగే ఏజెన్సీ ప్రాంతము, అనంతపురం, కర్నూలు జిల్లా, చిత్తూరు జిల్లాలో దొరికే బంగారు ఖనిజాలు నిల్వలు ఉన్నాయి. వాటి వెలికితీత కోసము బీచ్ శాండ్లో దొరికే మోనజైట్, ఇల్మినైట్, రూటైల్, గార్నెట్, సిలిమానైట్, జిర్కాన్ వంటి అరుదైన ఖనిజాలు లభిస్తాయి. ఇవి రకరకాల పరిశ్రమలలో ఉపయోగించే లోహాలు. మొత్తం మీద అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్కు మంచి కేటాయింపులు జరిగాయి. ఇక ప్రపంచ జీడిపిలో మనం 4వ స్థానంలో ఉన్నాము. అలాగే ఆర్థిక వృద్ధిలో 18%తో 3వ స్థానంలో ఉన్నాము. అమెరికా 9%తో మనకన్నా అభివృద్ధి రేటులో వెనకబడి ఉంది. ఎలాన్ మస్క్, IMF కూడా ఇదే విషయాలు ప్రకటించారు. దేశంలో ఆకలి చావులు లేవు, కానీ పేదరికం ఇంకా పోలేదు. ముఖ్యంగా బడుగు వర్గాల్లో విద్య, వైద్యం లేదు. మధ్యతరగతి వారిని, దిగువ తరగతి వారిని కూడా ఆర్థికంగా ఈ విద్యా, వైద్యం కొంగదీస్తూ ఉన్నాయి. ఆ 2 రంగాలలో బడ్జెట్ పెంచి విద్యా, వైద్యం పేదలకు, దిగువ మధ్యతరగతి వర్గాలకు అందేటట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యకు అభివృద్ధి చెందిన దేశాలు 5% పైన బడ్జెట్లు కేటాయిస్తున్నాయి. మనం కేవలం 2.6% మాత్రమే కేటాయించాం. కనీసం 4% ఉంటే బాగుంటుంది. అలాగే వైద్యానికి కూడా అభివృద్ధి చెందిన దేశాలు 11% పైన కేటాయిస్తుంటే మనం కేవలం 2% మాత్రమే కేటాయిస్తున్నాం. కనీసం 5-6% అన్న కేటాయింపులు జరగాలి. అలాగే పరిశోధనలకు దక్షిణ కొరియా 5.2%, జపాన్ 3.4%, చైనా 2.5% కేటాయిస్తుంటే మనం కేవలం 0.1% మాత్రమే కేటాయిస్తున్నాం. పరిశోధనలో మనం ఇప్పటికే చాలా వెనుకబడి ఉన్నాము. ప్రపంచంలోని అన్ని దేశాలతో వాణిజ్య ఒప్పందాలు ఉన్న మనము నాణ్యమైన వస్తువులను అందించాల్సి ఉంది. నాణ్యమైన పరిశోధనలతో నాణ్యమైన వస్తూత్పత్తి ఉంటేనే యూరోపియన్ యూనియన్ దేశాలు అంగీకరిస్తాయి. మనవైన సొంత ఆవిష్కరణలు ఉండాలంటే మన దేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండాలి. మన వంటూ సొంత పేటెంట్లు ఉండాలి. ఇంకా సాంకేతిక నైపుణ్యం కోసం యూరోప్ మీద, చైనా మీద ఆధారపడటం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక శక్తికి తగదు. మనకున్న IITలు, IIMలు, ఎయిమ్స్లు, పరిశోధన సంస్థలను, విశ్వవిద్యాలయాల పరిశోధనలు బలోపేతం చేయాలి. అప్పుడే మనం బలీయమైన ఆర్థిక శక్తిగా ప్రపంచం ముందు నిలుస్తాం. జై హింద్.